birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. రవిచంద్ర దివ్యకారులకు 2వ సంవత్సరంలో అద్వైతి పాప యొక్క మొదటి జన్మదిన కార్యక్రమాన్ని చేసిన వాళ్ళు కూడా ప్రారంభించుకుంటాం. ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మన మధ్యన 3SP యూనిట్ సంఘ కపరి గారు గవర్నర్ తపసయ్య గారు వారి ప్రారంభంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. महिमा
నిజముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. దేవుని నామానికి స్తోత్రం పలుకు. బహుమతించినటువంటి బహుమానము అతిథి దేవుడు ఒక సంవత్సర కాలం అంతా కూడా ఆయన కృపను భద్రపరిచి నూతన సంవత్సరంలో ఆ బిడ్డని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవుడి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు ప్రార్థించేద్దాము. ఆ బిడ్డని దేవుడు బహుగా ఆశీర్వదించాలని శారీరక ఎదుగుదలలో దేవుని ఎదుగుదలలో వాక్యముకి ఎదుగుదలలో ఆ బిడ్డను దేవుడు బలపరచాలని దీవించాలని ఆశీర్వదించాలని కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో కలుగుతాం. ప్రియమైంది స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. ఆయన మీరు చేసిన మేలును బట్టి అద్భుతాలు బట్టి నా ప్రభావం మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం. నాయన మీరు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నా తండ్రి. నాయన ఒకటి ఆశ్చర్యకార్యం నా ప్రభావం చిన్న బిడ్డలు రవిచంద్ర దివ్య ప్రేమించి విలువ పెట్టలేని బహుమానాన్ని మీరు అనుగ్రహించారు. రెండవ బిడ్డపై కూడా అద్భుతి బట్టి కూడా మీకు ఆచరించాను తండ్రి. నాయన మీ కార్యం బట్టి మరొకసారి ఈ సంవత్సరం అంతా మీరు చేసిన నేలను బట్టి నా ప్రభావ జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రభావ మిమ్మల్ని స్తుతించి కనపరచాలని ప్రభావ ఇచ్చిన తలపున బట్టి మీకు ఆచరించుకున్నాం. ప్రభావ మా యొక్క ఆశను బట్టి నా ప్రభావ ఈరోజు మీ యొక్క మాటలు ప్రభావ మేమందరూ వింటుండగా మీరు చూపించిన వేడుకుంటున్నాం. నాయన గడిచిన సంవత్సరంగా బిడ్డను ఏ విధంగా కాచి కాపాడారు నా ప్రభావ. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా రాబోయే సంవత్సరం అంతా కూడా నాయన మీ యొక్క జ్ఞానంతో బిడ్డని నింపుకొని వేడుకొచ్చిన ఆరోగ్యంతో బిడ్డని నింపుకొని వేడుకొచ్చిన తల్లిదండ్రులకు సంఘానికి ప్రభావ నేరుగా పెంచాలి నాయన మీకు చూపించిన వేడుకొచ్చినాం. నాయన ఎంతో అంటుకట్టుకొని జీవిస్తే నా ప్రభావ మేము అభివృద్ధి చెందగలం ఫలితాలు. అటువంటి ఆలోచనతో నా ప్రభావ బిడ్డలు మీ యొక్క వాక్యంలో నా ప్రభావ బిడ్డని ఆశీర్వదించాలని తలంచి ఏర్పాటు చేసిన ఈ మంచి నాయన కార్యం బట్టి మేము ఆచరించుకున్నాం. ప్రభు ఈ కార్యం అంతా సక్రమంగా మర్యాదగా మీకు మహిమాత్మకంగా జరిగించుకోండి. ఈ యొక్క మాటలు ప్రభు మేము కుటుంబాన్ని దాని ద్వారా నడుచుకోవడానికి ఆశీర్వాదం పొందడానికి కృప చూపించమని నా ప్రభువును మీకు మాట యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయించిన తండ్రి. రవిచంద్ర దివ్య వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళను గుర్తు చేసుకుంటూ కొద్ది నిమిషాలు సాక్ష్యం అందించవలసిందిగా సహోదరి దివ్యని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. మా పాప విషయంలో దేవుడు మా జీవితంలో చాలా అద్భుతం చేశాడు. యాక్చువల్గా ఏమైందంటే నాకు ఫస్ట్ బేబీ డెలివరీ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు లేదు. 9 months కూడా చాలా హ్యాపీగా గడిపేశాను. కానీ డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం చాలా క్రిటికల్ అయిపోయింది. కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 1 month నేను హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. సో బాబు విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతం చేశాడు. అదేవిధంగా పాప విషయానికి వస్తే నేను డే 1 నుంచి కూడా చాలా సఫర్ అయ్యాను. చాలా సివియర్ వామిటింగ్ సెన్సేషన్. వెళ్ళాలి తప్పదని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. రావటం మంచం మీద ఉండడమే. రాత్రి 12 అయ్యే వరకు కూడా బయట అలాగే కూర్చొని అలాగే పడుకోలేదు. ఇంకప్పటికీ లోపలికి పడుకోవాలి కాబట్టి వెళ్ళి పడుకోలేదండి. ఇలా ఒక 3 months కంటిన్యూస్గా ఇదే జరిగింది. 3 months తర్వాత కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అది తగ్గింది. ఆ 3 months అసలు ఏమీ తెలియలేదు. ఏం తిరగడంతో చాలా నీరసంగా ఉండేది. కానీ ఫస్ట్ నుంచి నేను ఏమనుకున్నానంటే ముందే లీవ్ తీసేసుకుంటే తర్వాత బేబీతో కూడా ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం కష్టమైన కానీ లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేదండి. ఇలా ఒక 5 months గడిచిన తర్వాత ఓకే కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనుకున్నప్పుడు అంటే ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ వరకు మనకి చాలా రకరకాల టెస్ట్లు అవి చేస్తున్నారు, స్కానింగ్లు అవి చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే ఒక స్కాన్ చేసిన తర్వాత అది
రిపోర్ట్ చాలా అబ్నార్మల్గా వచ్చింది. అబ్నార్మల్గా వస్తే ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ సెకండ్ స్కాన్ చేసినప్పుడు కూడా అలాగే అబ్నార్మల్గానే వచ్చింది. సో డాక్టర్ ఏమన్నారంటే మీ పుట్టబోయే పాపకి కొంచెం జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండేలాగా అనిపిస్తున్నాము, ఒక అబ్నార్మల్ జీన్ డిటెక్ట్ అయింది స్క్రీనింగ్లో. సో ఇలాంటి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇంటలెక్చువల్ యాక్టివిటీస్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి, బెటర్ యూ గో ఫర్ అబౌట్ అని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు చాలా సఫర్ అయ్యాము, చాలా బాధ అనిపించింది. అప్పుడు డెసిషన్ తీసుకోలేని పరిస్థితి, దాన్ని ముందుకి వెళ్ళాలా లేదంటే అక్కడే ఆగిపోవాలని చెప్పి చాలా సఫర్ అయ్యాం, చాలా కన్ఫ్యూజన్, ఎటు డెసిషన్ తీసుకోలేని పరిస్థితి అనమాట. ఏం చేయాలి, డాక్టర్ చెప్పిన మాట బట్టి అక్కడ ఆగిపోవాలా లేదంటే దేవుని మీద బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి. ఈ విషయం మా ఇంట్లో ఎవరికి తెలియదు, తెలిస్తే అందరూ బాధపడతారని చెప్పి ఈవెన్ మా పేరెంట్స్కి కూడా ఇప్పటివరకు తెలియదు, ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. అందరూ హ్యాపీగా ఉండే టైంలో మళ్ళీ ఈ విషయం చెప్పి సఫర్ అవుతూ వాళ్ళని సఫర్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఇలా ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం ప్రతిరోజు. నాకు చాలా భయంగా అనిపించేది అనమాట. ఏంటి రేపు పొద్దున్న డాక్టర్ చెప్పినా కూడా మనమే నెగ్లెక్ట్ చేసామా అనే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా, ఒకవేళ అలాంటి మానసికంగా పిల్లలు ఏదైనా పుడితే యూజువల్గా ఒక బేబీని మనం చూసుకోవాలంటేనే చాలా కష్టం. ఒక 3 years 4 years వచ్చే వరకు ఆ పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా స్కూల్కి జాయిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం కొంచెం కేర్ తీసుకోకపోయినా వాళ్ళు మిగతా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి పర్లేదు. కానీ ఇలాంటి జెనెటికల్ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఏమీ నేర్చుకోలేరు. రేపు పొద్దున మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా వాళ్ళకి మన సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా ఒక మనిషి వాళ్ళ కోసం ఉండాలి. ఇంక ఇలాంటి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి రకరకాల ఆలోచనలన్నీ వచ్చాయి. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకటే ప్రార్థన చేసుకునే వాళ్ళం, దేవా మీ చిత్తమే ఇది, మీరే మాకు అనుగ్రహించారు. సో ఏదైనా కానీ మేము ముందుకే వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పి ఇంకా మేము కంటిన్యూ చేసాం. ఆ విషయంలో మాకు చాలా తక్కువ మందితోనే నేను షేర్ చేసుకున్నాను ఈ విషయం. నేను ఎవరితో అయితే షేర్ చేసుకున్నానో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, మా కోసం చాలా ప్రేయర్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఫిజికల్గా ఇక్కడికి లేనప్పటికీ వాళ్ళ ప్రేయర్స్, వాళ్ళ ఆదరణ, వాళ్ళ సపోర్ట్ నాకు నా ఫ్యామిలీకి, నా భర్తకి కూడా చాలా అందించారు. అందరి బట్టి వాళ్ళకి వందనాలు. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మా విషయంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. ఆ టైంలో మేము ఏదైతే డాక్టర్ మాట వినకుండా దేవుని మీద భావించి మేము ముందుకు కంటిన్యూ అయ్యామో, ఆ తర్వాత అన్ని టెస్టులు కూడా చేసుకుని ఆ తర్వాత వేరే డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుందాం అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి కలవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడాము, ఎలా ఉంటారు, తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కూడా చాలా మంది మాకు పాజిటివ్గానే చెప్పారు. అఫ్కోర్స్ టెస్ట్ అయితే అలా వచ్చినా కానీ రేపు పొద్దున్న మాకు కూడా అలాగే అన్నారు. కానీ మా బేబీ హెల్తీగానే ఉంది, మీరు ఏం భయపడకండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వాళ్ళు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు మా యొక్క కన్నిటిని, మా ప్రార్థనలు అన్నిటిని విన్నారు. అయినా ఎవరు ఓదార్చినా, ఎవరు ఏం చేసినా కొన్ని విషయాలు ఆయన ఇన్వాల్వ్ కాకపోతే అవి జరగవు ఇంకా. సో దేవుడే మా పాప విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి అనుకున్నామో అలాంటి ఇబ్బందులు అంతటిని కూడా ఆయన తీసివేసి పరిస్థితిని అంతటి కూడా మార్చేసి సఫరింగ్ అంతటిని కూడా ఆయన తీసేసి ఈ రోజు ఇలా సెలబ్రేషన్ గా మార్చిన దేవాది దేవునికి నేను అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఏం చేసినా ఏమి ఇచ్చినా నేను ఆయన రుణం తీర్చుకోలేను. కేవలము ఆయన ఏదైతే నా బిడ్డ జీవితంలో మేలు చేశాడో ఆ మేలు నా బిడ్డ జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలని దానికి సింబాలిక్ గానే మేము ఈ పాపకి పేరు కూడా పెట్టడం జరిగింది.
రుహా అంటే మీనింగ్ గాడ్స్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని అర్థము. సో దేవుడు తిరిగి నా బిడ్డకి మళ్ళీ జీవాన్ని అనుగ్రహించాడు. అది తన జీవితంలో ఎప్పటికీ తను మర్చిపోకూడదు. తను జీవించి ఉన్నంత కాలం కూడా ఇది దేవుడు ఇచ్చినది ఈ జీవం అని చెప్పి ఆ బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ విషయం మేము కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మేము ఆ పేరు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దేవుడు మా జీవితంలో మేలు చేశాడో అది మేము ఎప్పటికీ మరవకూడదని చెప్పేసి మా కళ్ళ ముందు మా బిడ్డ ఉన్నంత కాలం కూడా దేవునికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. సో మా జీవితంలో దేవుడు ఇలాంటి మేలుగా ఆయన ఎన్నో చేశాను. అన్నిటి బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో చేసిన దేవుడు మీ అందరి జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు. ఒకవేళ మీరు కూడా ఏదైనా ఇలాంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్నట్లయితే, ఏదైనా ప్రాబ్లంతో ఉన్నట్లయితే వెంటనే ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం తప్పకుండా మనకి పరిష్కారం అయితే దొరుకుతుంది. లోపల ఉన్న మనుషులు ఎవరు మనల్ని కంఫర్ట్ చేసినా చేయకపోయినా, ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసినా చేయకపోయినా, దేవుడు మాత్రం ఇన్వాల్వ్ అయ్యి అందులోంచి మనల్ని బయటకు తీసుకురాగల సమర్థుడు. దానికి నేనే సాక్షి. సో మా కుటుంబంలో దేవుడు చేసిన ఈ కార్యానికి మీ అందరి మధ్యలో ఆయన్ని స్తుతిస్తూ ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. నా సఫరింగ్ అంతటిని కూడా సెలబ్రేషన్ గా మార్చాడు నా దేవుడు. అందుని బట్టి ఈ రోజు మేము ఇలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. ఒకవేళ ఇది ఆయన చేసి ఉండకపోతే ఈ రోజు ఇదంతా ఉండేది కాదు. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా సెకండరీ. బట్ ఫస్ట్ ఏంటంటే మా బిడ్డను బట్టి మేము దేవుని స్తుతించాలనుకున్నాము, ఆయన నామాన్ని గొప్ప చేయాలనుకున్నాం. సో మిగతా చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దుఃఖంలో ఉన్న జీవితాలని సంతోష జీవితాలుగా మార్చగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మూడున్నటువంటి జీవితాలని ఫలభరితంగా చేసినటువంటి చేయగలటువంటి దేవుడు యేసు ప్రభువు. అటు రీతిగా దివ్య రవితేజ వారి కుటుంబంలో దేవుడు వారి దుఃఖ జీవితాన్ని సంతోష జీవితాలుగా మార్చేటటువంటి గొప్ప దేవుడు. ప్రేమ అటువంటి గొప్ప దేవుడిని వారు స్తుతిస్తూ ఇటువంటి కృతజ్ఞత మూలిక ఏర్పాటు చేసేందుకు మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి సాక్ష్యం అందించారు దేవుడు వారి కుటుంబంలో వారి పట్ల చేసినటువంటి దేవుడు. ఎందుకంటే బిడ్డ కడుపులో పడింది మొదలుకొని తల్లి బిడ్డ వేరు పర్యంతం కూడా ఎన్నో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. బిడ్డ బయటకు వచ్చే వరకు బిడ్డ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేదు. అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దేవుని వల్లనే మన కుటుంబాన్ని నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం సాక్ష్యం విన్నాం. దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం ఈరోజు సాక్ష్యంగా విన్నాము. మా దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చాడు. నిజమే, దేవుడు అనేక పరిస్థితుల్లో మనకు దుఃఖం అనిపిస్తుంది, కానీ దేవుడు మనకు సంతోషంగా మార్చుతాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్యన ఉన్నటువంటి పాస్టర్ గారిని, థామస్ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే శ్రీధర్ గారికి, సింధీరో గారికి, వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు చేసుకున్నటువంటి చంటి బిడ్డ రూహా అద్వితి, ఈ బిడ్డకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఆ బిడ్డకు ఆయురారోగ్య ఇవ్వాలని, 100 వసంతాల పుట్టినరోజులు ఆ బిడ్డ చేసుకోవాలని, ఆ బిడ్డ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, దేవుడిలో ఆ బిడ్డ ఎదగాలని, వర్ధిల్లాలని ఆ బిడ్డకు నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, మా సంఘ పక్షంగా ఆ బిడ్డకు ఆశీర్వదిస్తూ వారి తల్లిదండ్రులకు రవిచంద్ర దేవి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనలు 127వ అధ్యాయంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అందరూ కూడా బహుమానాలు ఇస్తారు.
పెళ్ళిళ్ళు ఇస్తారు, పుట్టినరోజులు ఇస్తారు, అన్ని ఫంక్షన్లలో బహుమతులు వస్తాయి. కానీ ఎవరు ఇవ్వలేని బహుమతి దేవాది దేవుడు యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది గర్భఫలం. ప్రియమైన దేవుడు పెట్టారా? ఎగ్జాంపుల్గా అబ్రహాంని తీసుకుంటే, అబ్రహాం పిల్లల కొరకు చాలా కష్టపడ్డాడు. 90 సంవత్సరాల వయసు వచ్చింది. 90 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళ పిల్లలు లేరు. అయితే చాలా వాగ్దానాలు ఉన్నాయి, అబ్రహాంకి చాలా వాగ్దానాలు ఉన్నాయి. కానీ అతనికి వయస్సు మీరుతా ఉంది, భార్యకు శారక వయసు మీరుతా ఉంది. ఆ బిడ్డ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో దేవుడిని ప్రార్థన చేసి సంపాదించుకున్నటువంటి ఆ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. అటువంటి సమయంలో దేవుడు అబ్రహాంకి ఒక బిడ్డనిచ్చాడు. అతని పేరు ఇస్సాకు. ఆ కుటుంబంలో ఏదైతే లేదో సంతోషం లేదు. చూస్తే అది ఎంత సంతోషపడ్డాడంటే, అబ్రహాము ఇస్సాకు పాలు మనుషులు సంపాదించుకున్నాడు. చాలా మంది అనుకుంటారు పెళ్లికైతే పిల్లలు పుడతారు అని అనుకుంటారు, భార్య భర్తలు కలిసి పిల్లలు పుడతారు. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫంక్షన్ చేసినటువంటి మరి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, తండ్రి తల్లి తమ్ముడు తాతయ్య తాతయ్య కుటుంబ సభ్యులంతా కూడా వందనాలు తెలియజేస్తాం. మరి ఈ రోజులో మరి మనం సాక్షి ద్వారా విన్నాం. ఈ వేద ద్వారా ఈ బర్త్ అనేది బేబీ తల్లి బిడ్డ క్షేమంగా ఉండి మరి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని పొందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9 నవమాసాలు 9 నెలలు ఆ బిడ్డను కడుపులో మోసి అదంతా కూడా, ఎందుకంటే ఒక బిడ్డను భూమి మీదకి తేవాలంటే తల్లి వేదన చాలా వేదన పడుతుంది. ప్రెగ్నెంట్ అయిన నుంచి అనేకమైనటువంటి కాంప్లికేషన్స్, తర్వాత డెలివరీ అయిన తర్వాత బిడ్డల సంరక్షణ ఇవన్నీ చూసుకోవడానికి నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల సమయం సరిపోదు. అంతగా ఆ బిడ్డ వల్ల కొంచెం ఆ సంతోషం ఉంటుంది, సేమ్ కొంచెం స్ట్రైక్ కూడా ఉంటుంది. ఆ అర్ధరాత్రి రాత్రి అంతా కూడా ఒకసారి ఆడుకుంటూ వాళ్ళతో ఉంటుంది, చాలా సమయం అవుతూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం పొందుకున్నప్పుడు మన హృదయాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. మన బిడ్డ భూమి మీదకి వచ్చి మరి సంవత్సర కాలం అంతా కూడా ఆ బిడ్డను దేవుని సంరక్షణలో మనుషుల ధైర్యం మరి దేవుని ఎదురు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుని మరి 2వ సంవత్సరాన్ని మరి ఫస్ట్ బర్త్డే చేసుకోవడానికి దయాకరికాన్ని దేవుడు అంగీకరించిన విధానాన్ని బట్టి మనం అందరం కూడా మరి దేవునికి ఎంతో కృతజ్ఞత అవసరం చెల్లించిన వారు ఆయన ఉన్నాం. అయితే బిడ్డలు ఈ విధంగా మన బిడ్డలు పెంచేటప్పుడు కూడా అనేకమైనటువంటి కాంపిటీషన్స్, ఎందుకంటే మనకు అన్యులలో లేనటువంటి అవకాశాన్ని దేవుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి మనము సండే స్కూల్కి పంపించడం, అదేవిధంగా దేవుడిలో ఎదిగేలాగా చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఆ బాధ్యతను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలవారు అయితే మన బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలవారనే ఉంటారు. తల్లిదండ్రులకే ఆ భయము, దేవుడికి భయము, భక్తి లేదంటే ఆ బిడ్డలు ఎలా తయారవుతారంటే లోపం వైపు చూస్తారు. మనకి సెకండ్ ఏంటంటే వెంటనే మనల్ని ఆకర్షించడానికి లోపం అనేది మన వచ్చి ఉంది. అది ఈ రోజు మన పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. లోప పరిస్థితులు బాగుంది, ప్రతిదీ కూడా ఆకర్షింపబడే విధంగానే ఉంటాయి. కానీ వాటి వైపు వెళ్ళకుండా దేవుడిలో ఎదిగేలాగా చూసే బాధ్యత మొదట తల్లిదండ్రులది, తర్వాత సంఘాన్ని. మొదటిగా వారే పిల్లలకు రోల్ మోడల్ ఎవరంటే తల్లిదండ్రులే. మనం బైబిల్ చదివితే మనం బైబిల్ చదువుతాం, మనం చర్చికి వెళ్తే మనం చర్చికి వెళ్తారు, మనం వాక్యం వింటే వాడు వాక్యం వింటారు.
మనం సింబోధిస్తే వారు మనతో పాటు సింబోధిస్తారు. మొదటి జన్మదినం జరుపుకున్నటువంటి రూపం ప్రత్యేకంగా నా అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా తరఫున నా కుటుంబం తరఫున సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నా గ్రీటింగ్స్ పంపిస్తున్నాను. మొదటి నుంచి చివరి వరకు మన మధ్యన మన సంఘ ట్రెజరర్ గారు ఉన్నారు, శ్రీధర్ గారు, వారు వచ్చి చదివించారు. మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము 180 ఎప్పున మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాం. యెహోవా ఈ పట్టిన దాని పట్టువారి ప్రయాసం వ్యర్థలేదు. యెహోవా పట్టణమును కాపాడిన దాని కావలి కాయవారు వేరుబడి వ్యర్థలేదు. మీరు వేకున లేచి చాలా రాత్రైన తర్వాత పండుగ నుంచి కష్టాతీతమైన ఆహారం తింటుట తన ప్రియులు నిర్మించగా ఆయన వర్తిస్తున్నాడు. కుమారుడు యెహోవానికి ఇచ్చిన వాస్తవము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే. ఎవరికాలమంది పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో పానములు వంటి వారితో తన అందరూ నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక కుమ్మములో తమ విరోధులతో బాధించింది. దేవుడు చేసి ఉండాలేని దేవునికి స్తోత్రము, కాలము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి కాలము చేయుటయే మంచిది. మన్నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. రూబా అద్వితి యొక్క మొదటి జన్మదిన వేడుకకు చేసిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మా థర్డ్ ఏపీఎస్పీ యూనియన్ కార్యదర్శి గారు శ్రీ జేవి సాగర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి సంఘ అధ్యక్షులు శ్రీ పి దేవకుమార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు జాన్సన్ గారికి, అలాగే
సహాయ కార్యదర్శి గారు జాన్ బర్లిన్ గారికి, అలాగే ట్రెజరర్ గారు పి శ్రీధర్ గారికి, అలాగే ఫ్యామిలీ ఫెలోషిప్ కన్వీనర్ గారు పి సంజీవరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం చొప్పున దేవుని చేతుల్లో తల్లి గర్భంలో ఉండగానే రూపించబడి ఈ భూమి మీదకి వచ్చి 1 సంవత్సర కాలం ముగించుకొని దేవుని ఉన్నత కృపను సంపాదించుకొని మరొక నూతన సంవత్సరాన్ని పొందుకున్నటువంటి చంటిబిడ్డ రుమా అగ్నికి సంఘ పక్షంగా, సంఘ కార్యవర్గ పక్షంగా, విశ్వాస బృందమంతటి పక్షంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవతి దేవుడు చంటిబిడ్డను దీవించి దేవుని దయలో, జ్ఞానంలో, వయసులో ఎదిగి వర్ధిల్లింప చేయను గాక. ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. 12 నెలలు 365 రోజులు, అలాగనే 8,760 గంటలు ఆ కుమార్తెను పెంచడంలో ఎన్నో రాత్రులు నిద్రలేని పరిస్థితి, ఎన్నో కష్ట సమయాలలో దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా వారి జీవితాల్లో నెరవేర్చుకుంటూ చంటిబిడ్డని ఒక చక్కటి విధానంలో పెంచినటువంటి తల్లిదండ్రులైన రవిచంద్ర దివ్యకు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదములు అందజేస్తూ ఉన్నాం. బిడ్డలు అనేది పరిపూర్ణంగా దేవుడి నుండి మనకు వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు రవిచంద్రని దివ్యను ప్రేమించి ఒక ఉన్నతమైన విధానంలో ఆశీర్వదించి రుమా అగ్నిని అనుగ్రహిస్తే రుమా అగ్నిని పరిపూర్ణంగా మీరు ఎవరి కోసం పెంచాలన్నా దేవుడి కొరకు పెంచని చాలా శక్తివంతంగా ఉండాలి. ఈ భూమి మీద ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితులకే దేవుడు ఏం చేస్తారట, బలవంతుని చేతులు ఎలా ఉంటారట, బాణముల వలె ఉంటారు అన్నారు. మనకి కూర్చొని మనం అందరం కూడా బాణాన్ని మనకి బైబిల్లో నుంచే కొన్ని రెఫరెన్స్ చూపించి నా మాటలు ముగించేస్తారు. అపోస్తలుల కార్యాల్లో కనుక చూస్తా ఉంటే 12వ అధ్యాయంలో సిద్ధపిల్ల యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని మనం చూస్తా ఉంటాం. తన వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు పెంచిన విధానాలను బట్టి ఆత్మీయ స్థితిలో తను ఎదుగుతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకా వాక్యం మనకి బాగా అర్థం అవ్వాలంటే 1 రాజుల గ్రంథంలో కనుక మనం చూస్తా ఉంటే నయమాను దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల తన వ్యక్తిగత జీవితంలో ఒక దేశాన్ని ప్రభావితం చేసింది. మనం అనుకుంటాం అసలు మన పిల్లల దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాం అనుకుంటాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పిల్లలకి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించగలిగిన స్థాయిలో మన పిల్లలు జీవించగలుగుతారు. ఒకవేళ సర్వే కనుక మనం చూస్తూ ఉంటే భారతదేశం ప్రపంచంలో 30% హైయెస్ట్ ప్లేస్ లో ఎడ్యుకేటెడ్ స్థాయిలో భారతదేశం ఉంది. మన పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకొని ఇతర దేశాల్లో ఉద్యోగం చేయగలిగినటువంటి గొప్ప స్థాయిని దేవుడు అనుగ్రహించారు. మనం ఏమనుకుంటాం అంటే మన పిల్లలు ఏం చదువుతారు, అది మన పిల్లలు ఏంటి అని మనం అనుకుంటాం. కానీ భగవంతుని చేతిలో బాణంలాగా మన పిల్లలు పెంచుతూ పరిశుద్ధమైన జ్ఞాన తరబీదులో కనుక మనం పెంచగలిగితే జ్ఞానం అనేది పరిపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగితే వచ్చేది కనుక దేవుని భయభక్తులు కనుక మన పిల్లల్ని మనం పెంచగలిగితే ఆ జ్ఞానం ద్వారా మనం ఊహించిన స్థాయి కంటే ఇంకా అత్యున్నతమైన స్థాయికి ఏం చేస్తారట, మన బిడ్డల్ని దేవుడు ఎదిగిస్తాడు. అందుకే వాక్యంలో రాయబడతా ఉంది, భగవంతుని చేతిలో బాణముల వలె మన పిల్లలు ఏంటంట ఎదగవలసిన వారై ఉన్నారు. అందుకే వాక్యంలో చూపిస్తా ఉన్నాను. నయమాను దగ్గర ఆ చిన్న పిల్ల ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా ప్రభువు యొద్దకు తీసుకురాగలిగినటువంటి ఒక గొప్ప ఉన్నతమైన విధానానికి నడిపించబడింది. కాబట్టి రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బిడ్డలని బలవంతుని చేతిలో బాణముల వలె పెంచగలిగితే వారి యొక్క భవిష్యత్తుని మనము నిర్ణయించగలుగుతాం. వారిని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నడిపించగలుగుతాం. అందుకే చివరి వాక్యంలో రాయబడి ఉంటుంది చూడండి, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములను తమ విరోధులతో ఏం చేస్తారట, వాదించుదురు. ఎవరైతే బలవంతుని చేతిలో బాణముల వలె పిల్లలు పెంచుతారో వారికి అసలు షేమ్ అనేది అంటే వారి పిల్లల ప్రగతి అనేది ఎలా ఉంటుందట, ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. కొన్ని సార్లు తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని పెంచిన వాళ్ళగా ఉండాలి. ఆధ్యాత్మికమైన స్థితి అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలిగిన స్థాయిని మనం నేర్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని శరీరంలో సమానులు అనేటువంటి అనుభవం
విశ్వాసాన్ని పెంచాలి, ఆధ్యాత్మికమైనటువంటి పరిణితిలోనికి రావాలంటే వాక్య అనుభవంలోనికి మనం ఏం చేయాలట, నడిపించగలిగిన అనుభవానికి వస్తే మన పిల్లల ద్వారా మన జీవితానికి ఎల్లప్పుడూ కూడా ఏం కలుగుతుందో తెలుసా, సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులుగా మన వ్యక్తిగత జీవితాల్లో చేయాల్సిన ఆలోచన ఏంటో తెలుసా, మన పిల్లల్ని బలవంతుని చేతిలో బాణములు వలె ధన్యవాదాలు రవిశంకర్కి, దివ్య కృప వారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, ఇయర్ ఆఫ్ క్రౌడ్, గాడ్ హస్ క్రౌన్డ్ ద ఇయర్. తెలుగులో చక్కగా రాయబడిన మాట, సంవత్సరం అనే దయాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ప్రతి సంవత్సరాన్ని ఆయన he has to crown the year. ఆ సంవత్సరాన్ని దేవుడు తన దయతో అలంకరణ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే హబక్కు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ హబక్కు యొక్క ప్రార్థన, మనము హబక్కు చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి అని హబక్కు మనకు నేర్పిన ప్రార్థన. అక్కడ ఆ అధ్యాయము 2వ అధ్యాయంలో మొదటి నుంచి రాయబడింది. హబక్కు యొక్క ప్రార్థన, ఇట్స్ ప్రేయర్ ఆఫ్ హబక్కు. ఏమని ప్రార్థన చేస్తుంటే, దేవా సంవత్సరంలో జరుగుతున్న దాని కార్యములు నూతన పరచు, ఆ కార్యములను నీవు విశదీకరించు అని ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. మన ప్రార్థన మన పిల్లల పట్ల ఏ రీతిగా ఉండాలంటే, ప్రభా ఈ సంవత్సరం నా బిడ్డల యొక్క కార్యములను నూతనపరచు. అంతేకాదు, రెండవ అంశం ఏంటంటే వాటిని బయలుపరచు అని మనం ప్రార్థించాలి. ఊరికనే పిల్లల్ని కన్నాము, పెంచుతున్నాము అన్నది కాకుండా వారి పట్ల దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉందో, దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుని సంకల్పం ఏదైతే ఉందో వాటిని వారి పక్షముగా తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసి, హబక్కు ప్రార్థన చేసినట్టుగా సంవత్సరంలో జరుగుతున్న దేవాన్ని కార్యములను నూతనపరచు, వాటిని బయలుపరచు. మన ఉద్దేశాలు లేకపోతే మన ఇష్టాలు పిల్లల మీద రుద్దడం అనేది కాదు, కానీ అంతకంటే ఎక్కువగా దేవుని సంకల్పంలో బిడ్డలు ఎదగాలి అనే ఆ యొక్క ప్రణాళిక తల్లిదండ్రులకు ఉండాలి. నేను నమ్ముతున్నాను, కుమార్తెలు దేవుడు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. అలాగే కుమారుడు కూడా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వారు దేవుని యొక్క మార్గంలో నడవడానికి మీరు ప్రార్థన పూర్వకంగా వారిని నడిపించాలి. వారి పక్షముగా మీరు దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు వాటిని మీకు విశదీకరిస్తాడు, బయలుపరుస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో రాయబడింది, మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూలకము వలె ఉంటాయి. మన కుమార్తెలు అలా ఉండాలి. పట్టణముకు మూలకము వలె ఉండాలి, రాజ్యముకు మూలకము వలె ఉండాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. ఇంత చక్కగా ఇంత ఆనందంగా జరిపించిన ముఖ్యంగా దేవాది దేవుడికి వేల కొనగా చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా పాస్టర్ గారికి, అలాగే పెద్దలందరికీ తెచ్చిన వెంటనే నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ క్యాబ్ లేకుండా వెరీ షార్ట్ స్పాన్లో ఎంత సెట్టింగ్ చేసాం మేము. ఈవెన్ లాస్ట్ మినిట్ వెన్యూ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. బట్ వాటిని క్షమించి ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఫంక్షన్కి వచ్చిన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి,
అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. ఈ ఫంక్షన్ ఇంత అందంగా ఇంత హ్యాపీగా జరగడానికి రీజన్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే మీరందరూ. సో మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు అని వేలాది చేస్తాను. అండ్ ఫైనల్లీ దేవాదేవుడికి వేలాది చేస్తాను. థ్యాంక్ యూ. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ ఉంది. సో అందరూ భోజనం చేసి వెళ్ళండి. టైం వరే లేదు, ఇంకా టైం ఉంది. సో కూల్గా చక్కగా అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అయ్యా ఇంకా రవిచంద్ర జీవితంలో చేసే గొప్ప పేరు కూడా వందనాలు స్తోత్రాలు. ప్రభుత్వంగా ప్రభావాలతో ఎన్నో సమస్యలు వచ్చినా మీరు కాపాడి రక్షించి చక్కటి ఆరోగ్యవంతంగా విధించినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు ఆయన, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ప్రభు రాబోయే కాలంలో ఎదుగుదలకు మీరు సహాయం చేయండి. ప్రభు ప్రతి అవసరం చక్కగా ఎదగడానికి తగిన సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వడమైనా తగిన సహాయం దయచేయమని కోరుతూ ఉన్నారు. ఈ బిడ్డ ప్రభు నీ దయలు, మనుషుల దయలు, ఒత్తిళ్లకు తగిన సహాయం దయచేయండి. సమయంలో ఎలాగైతే ఒత్తిళ్లలో మీరు ఎలాగైతే ఒత్తిళ్లకు అదే విధంగా వర్తిస్తూ ఈ బిడ్డకు దయచేయమని కోరుతూ ఉన్నాను. ప్రభావ మీకు వందనాలు. రాబోయే కాలంలో బిడ్డ నేను భయభక్తులైన బిడ్డగా, ప్రభావ నేను విశ్వాసం అయిన బిడ్డగా దయా బిడ్డ ఎదగడానికి చేయండి. అలాగే ఈ బిడ్డ చదువులను సమస్త విషయాలను మీరు తోడు సహాయం చేయమని కోరుతూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు మీరు దీవించండి, వారు అనుగ్రహించిన కుమార్తె మీరు దీవించండి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ జరుగుతూ ఉండగా కేక్ ఎంత మధురంగా ఉందో, ఎంత తీయగా ఉందో జరుగుతున్నారు. మనకు ఆహారం దయచేయము, మన అవసరమైన క్షమించము, మన శ్రోతలను పేరు తగ్గించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మనలను సృజించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి కృప, మనలో ఉండి పాపం మీద మన అధికారులుగా నిలవబెట్టుచున్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ కూడినటువంటి సన్నిధిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యం. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేను జోలపాట పాడుతుంటే నువ్వు నిదురలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి,
జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా
చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కొలుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలా గోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కల్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిలవు